టైగర్ टाइगर का शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते दीपज्योतिर्परब्रह्मं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा कन्निमूलमहागणपति भगवाने शरणं गणेश अग्रगण्य पूजितने शरणं गणेश विघ्न विनिवारकने शरणं गणेश नमस्ते वीरभद्राय प्रसन्न परमात्मने तक्षध्वर विनाशाय प्रत्यक्ष परमात्मने अक्षीण शौर्य मत्ताय साक्षात् रुद्राय ते नमः ओम नमो भगवते रुद्राय ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद 2019 August 13th and 14th Science of Mindset Training Program విజయవాడలో జరిగింది వేదిక yes అండ్ చాలా ట్రైనింగ్ అటెండ్ అయింటారు అండ్ మన లీడర్షిప్ చాలా మంచిగా మన సిస్టమ్ ని మన టీమ్ స్టైల్ మన లీడర్షిప్ చాలా బాగా దాన్ని 100% సిస్టమాటిక్ గా డూప్లికేషన్ తో తీసుకుని వెళ్తున్నారు. చాలా ట్రైనింగ్ అటెండ్ అయింటారు. అయితే ఈ ట్రైనింగ్ మీటింగ్ మరొకంత కొత్తగా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కొన్ని విషయాలు తెలిసింది, కొన్ని విషయాలు పాలించంటారు. దాన్ని ఎగైన్ గుర్తు చేసే సమయం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పొద్దు జరగబోయే ఈ 2 రోజులు, ఈ పొద్దు రేపు జరగబోయే 2 రోజుల ట్రైనింగ్ ఇక్కడ ఎవరైనా మోటివేషన్ క్లాస్ అండ్ నార్మల్ గా జనరల్ మన ఆ యాంగిల్ లో ఎవరైనా వచ్చింటే మీకు కొద్దిగా బేజారైతే బేజార్ మీన్స్ డిసప్పాయింట్ అవునా? అలా అనుకుంటే అలా ఇంకెలా కొద్ది అయితే ఈ ట్రైనింగ్ ఇలా ఉండదు, కొద్దిగా ఇక్కడ
అండ్ ఎలాంటి ఒక ట్రైనింగ్ మనం డిస్కస్ చేయబోతున్నామంటే బాడీ పార్ట్స్ లో ఏ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్? కరెక్ట్ గా ఆలోచించండి. హార్ట్ పక్కన నో డౌట్. ఈ అన్ని పార్ట్లు కరెక్ట్ గా పని చేయడానికి కంట్రోల్ చేసేది ఎవరు? మెసేజ్ ఇచ్చేది ఎవరు? అవునా? అలాగే మనిషికి ఈ పార్ట్ చాలా ముఖ్యం. ఈ ఒక బ్రెయిన్ చాలా 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 విలువైనది. ఎలాంటి శక్తివంతుడినైనా, ఎదుటి ఉండేవాడు ఎలాంటి శక్తివంతుడనైనా ఈ బ్రెయిన్ ని ఉపయోగిస్తే యుక్తితో గెలవచ్చు అనే దాన్ని ఈ బ్రెయిన్ ప్రూవ్ చేసింది. మన ప్రీవియస్ కి వెళ్తే ఎన్నో స్టోరీలు చూస్తే ఎన్నో మంది దానికి ఎగ్జాంపుల్ మన లాస్ట్ టైం అన్ని ట్రైనింగ్ లో ఒక సర్కస్ టైగర్ ని చూపిస్తారు. అవునా? పులి స్ట్రెంత్ చాలా, మనిషి స్ట్రెంత్ చాలా. మనిషినా పులి? స్ట్రెంత్ లో ఎవరు ఎక్కువ స్ట్రెంత్? పులి. పులియా మనిషా? కరెక్టే చెప్పండి. కరెక్టే చెప్పండి. అడవిలో పోయి పులి పక్క నిలుచుకుంటారా? సర్కస్ లో ఉండే పులి పక్క అయితే నిలుచుకుంటాం. మనం బ్యాంక్ పోయి అక్కడ పాలనే కాపిస్తాం, డబ్బిచ్చి పక్కనే ఫోటో పెట్టుకుంటాం. అదే అడవిలో పోతే, ఫారెస్ట్ లో పోతే ఎవరు దగ్గరికి వెళ్ళాం. అలాగే ఇప్పుడు క్యాజువల్ గా మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి. ఎక్కువ స్ట్రెంత్ ఉండేది పులిగా మనిషి? స్ట్రెంత్ అయి వస్తే పులికే. అలాంటి స్ట్రెంత్ గా ఉండే పులినే ఈ బ్రెయిన్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని కంప్లీట్ చేస్తాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. కంప్లీట్ చేయలేదా? మనుషులు ఎందుకు 3 ధర్మాలను స్త్రీలో పిలిచారంటే వాళ్ళు ఆ ధర్మాలను రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు మనసులో మీ దేవుడిని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే పోయేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఊరికే పోయారా? వీళ్ళు కొట్లాడుకొని చావాలి, మనం చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకొని హిందూ ముస్లిం అనే విషయాన్ని బాగా వేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. మన ట్రైనింగ్ సెషన్ జరగబోయే ట్రైనింగ్ సెషన్ పేరేంటి? సైన్స్ ఆఫ్ సైన్స్ మైండ్ సెట్. ఈ టాపిక్ ఏంటి? కొద్ది ఈ లాస్ట్ మీన్స్ ఇక్కడి నుంచి అడగరు కదా, రేపు సాయంత్రం వరకు డెఫినెట్లీ ఒక కొత్త సబ్జెక్ట్ ని మీరు తీసుకుని వెళ్తారు. ఆ కొత్త సబ్జెక్ట్స్ మీ లైఫ్ లో చాలా చాలా మార్పు ఇస్తాయి, మార్పులు రప్పిస్తాయి, మార్పులు మీకు తెప్పిస్తాయి. అది వాళ్ళ మీద ఆధారపడింది అని చెప్తారు. ఎందుకంటే ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేసి ఫాలో చేస్తారు, అంతేకాకుండా దీన్ని కంప్లీట్ నమ్ముతారు. ఈ టాపిక్ ని ఇది కరెక్ట్ అని నమ్ముతారు. వాళ్ళ లైఫ్ లో మ్యాజిక్ జరుగుతాయి. ఒక విషయం, రేపు సాయంత్రం లోపల నమ్మకుండా ఉండేవాళ్ళు నమ్మేలా చేసేది నా జవాబుదారి. మీకు ఇంకో విషయం తెలుసు, ఈ దీనికి మన సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ అనే టాపిక్ మనం 4 years 5 years గ్యాప్ అయిపోయింది కదా. నెక్స్ట్ ట్రైనింగ్ ఇంత ఈజీగా ఇవ్వం.
ఎందుకంటే నెక్స్ట్ ఈ ట్రైనింగ్ ని మీరు అటెండ్ అవ్వాలి అంటే ఊటీకి రావాలి. ఊటీకి రావాలి, లేదా కొడైకెనాల్ రావాలి, లేదా మున్నార్ రావాలి, లేదా మనాలి రావాలి. ఇలాంటి ఈవెన్ అరకు ఆల్సో అరౌండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. అక్కడ మీరు ఆ 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎంట్రీ తీసుకోవాలంటే నార్మల్ గా వెనకాల కూర్చోండి కదా, ఆ వెనకాల కూర్చొని అటెండ్ చేయాలంటే 1,60,000 పే చేయాలి. వన్ థింగ్ ఓన్లీ ఫర్ టికెట్ కాస్ట్ 1,60,000 టికెట్ పే చేస్తారు, ఫ్లైట్ టికెట్ పే చేస్తారు, స్టేయింగ్ ఆల్సో డిఫరెంట్, ఫుడ్ అంతా మీదే. నేను ఓన్లీ ఫర్ ట్రైనింగ్ టీచర్ కనిపిస్తాను. అదే ట్రైనింగ్ కి మీరు ముందర కూర్చోవాలి. 4 lakhs, 5 lakhs, 8 lakhs ట్రైనింగ్ అని వచ్చినాక ట్రైనింగ్ అనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ టాపిక్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే చాలా మందికి ఈ టాపిక్ అర్థమయ్యలే. అర్థమైనా ఎలా నమ్మేది? దానికి మీకు ఒక ప్రశ్న పెడతాను. మైండ్ చూసింటారా? బ్రెయిన్ ని చూసారా? మైండ్ ని చూసారా? చూడలే. టచ్ చేస్తే తెలుస్తుంది. కరెంట్ ని టచ్ చేస్తే తెలుస్తుంది. సేమ్ లైక్ ఈ బ్రెయిన్ మైండ్ అనుకునేది అనుకున్నా ఒక 5 లక్షలు రెంట్ రావాలనేసి ఇప్పుడు అనిపిస్తుంది 25 లక్షలు రెంట్ రావాలి. నేను అప్పుడు మన థాట్ ప్రాసెస్ అంటుంటే 5 లక్షలు రెంట్ రావాలి, మనం పని చేయకపోయినా 5 lakhs. అదేంటే కరెక్ట్ గా 5 lakhs వస్తుంది. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఏం కావాలి? చిన్న హోటల్ ఉంది, ఆ హోటల్ ఏమో 4 లక్షలు అనేక వేరే ఎంతసేపు 1 లక్ష 5 లక్షలు పెట్టుకోవచ్చు పని చేయకపోతే. అందులో ఏం చేసేది? ఈ స్ట్రక్చర్ అలా ఉంది, ఏం చేసినా నిలవదు, ఒక్క చాగా కూర్చోదు, అది పోతానే ఉంది, అలా అయిపోయింది సాఫ్ట్. గుడ్ మార్నింగ్. మనం ఎవరైనా కట్టేసి కూర్చోబెడతాను కూర్చోండి. నన్ను కానీ రంజిత్ గారు కానీ ఇప్పుడు నేను వచ్చి ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే తెలియదు. అదర్వైజ్ ఫ్లైట్ ని మనం వెయిట్ చేయాలి కదా, ఫ్లైట్ మన కోసం వెయిట్ చేయాలి. అయితే ఫ్లైట్ వెయిట్ చేసే టైం వస్తాయి, అది అంతా అయిపోయిందా? ఇదంతా అయ్యేది కాదు. అందుకని నేను అనుకుంటే మీకు ఒక పార్ట్ అని నేను గుర్తు చేస్తాను. అది లైఫ్ లో మీరు ఏమవ్వాలి అనే సబ్జెక్ట్ మీన్స్ గోల్. అది అవ్వకపోతే అనే టాపిక్ వస్తాయి. అప్పుడు అది గోల్స్ ట్రైనింగ్ సపరేట్. అది దానికి నేను ఫీల్ చేసి కల్లో నీళ్ళు వస్తానంటే మిస్ అయితే అనేసి చాలా ఫీల్ చేసుకొని నేర్చుకోని కూర్చోబెట్టి ట్రైనింగ్. కానీ మిస్ అయితే అనేది తలుచుకునే నా లైఫ్ అయ్యలే, ఇది గెలవనే గెలవాలి, ఇది కాక ఇంకేది చూడరు అని అంత ఇవ్వాలి ట్రైనింగ్ కూర్చోడు. నా డబ్బులే నమ్మ తడుకోపోయింది. సింగిల్ వర్డ్ సమ్ టైమ్ నో ప్రాబ్లం. నా ఫ్రెండ్ అందులో నా డబ్బులు ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యూసిటీ డిసిటీ యూసిటీ అవ్వకపోతే ఈ బిజినెస్ ని మానేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించుకోండి, ఊహించుకోండి అని చెప్పారు. దాన్ని ఊహించుకుంటేనే నా వల్ల తట్టుకునే కావాలి. దాన్ని వాడు కిండల్ చేస్తాయి, వాళ్ళు ఎవరు చెప్తారు అని కిండల్ చేస్తారు. రీసెంట్లీ ఆడు
అనే కనిపించే నాకు. ఆడిని ట్రైనింగ్ అటెండ్ చేసిందే నాతో గురించి. నా ఫ్రెండ్ని నంబర్ 1 ఈ ట్రైనింగ్ కి తొడగలేకపోకూడదు. కరెక్ట్, అన్ఫిట్ ఫర్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అప్పుడు నాకు అనిపించే కొన్ని ట్రైనింగ్ని కొంతమందిని అటెండ్ చేయించుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏం సార్ ఇంకొకరుగా చెప్పండి అంటే అదే ఫ్రెండ్ 2023 సెప్టెంబర్ మనం మనకాలి. అప్పుడు మనం అనుకునేది వాడు మనతో పాటు వచ్చినాక మనం నమ్మిన విషయాన్ని వాడు నమ్మలేదు. మనం మన టార్గెట్ ని పెట్టుకుని పోయాం. వాడు చాలా తెలివిగా ఉన్నాయి, చాలా తెలివిగా ఉన్నాయి. తెలివితో పాలిటిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వచ్చినప్పట చెరువు చెరువు క్లీను పోసు బిల్లు ఇయ్యాలి నెక్స్ట్ ఫైట్ చేసి మిలేనియల్ ఐడియా 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఏమీ లేని పర్సన్ ఈ పొద్దు సమ్ క్రోర్స్, 20 crores, 50 crores, 100 crores వాళ్ళ చేతుల్లోనే. ఏం సబ్జెక్ట్ అంటే ఎందుకు కొంతమంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్ కి వాడు ఎదిగేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాడి జాతకం సూపర్ గా ఉంది, వాడి డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి వాడి నక్షత్రాన్ని టెక్స్ చేయండి, వాడి న్యూమరాలజీని సెట్ చేయండి. అన్బిలీవబుల్ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకు ఆయన కొత్త మంది కలిగారు, కొత్త మంది. దానికి కన్నడలో నేను ఫిలిం చూసా. ఆ ఫిలిం పేరు మర్చిపోయాను, చాలా ఏళ్ళ క్రితం. యాక్టర్ బాగుంటున్నాడు సుదీప్. ఆ ఫిలిం లో వాడు గెస్ట్ అపీరెన్స్ గా వచ్చిపోతాడు. అంటే ఈ ఆ ఫిలిం హీరో ఇలా విలన్. వీడు పోయేటప్పుడు వాడి ఫ్రెండ్ నేను ఇలాంటి పర్సన్ మీట్ అయిపోతున్నాను, ఆడలో బయట నిలుసుకొని ఇంత పెద్దగా ఉన్నాడు, ఓ గ్రేట్ అని పోతారు. ఇంతకు పోతే వాళ్ళ స్టాఫ్ ఉంటారు, సర్వస్థానం వెయిట్ చేయడానికి. యాక్చువల్లీ ఆ బిజినెస్ వీడిని ఫేస్ చూపించి ఇద్దరు వచ్చింటారు కదా, వాడు నా టార్గెట్ అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ఉంటాడు సీసీ కెమెరా. వాడు ఎప్పుడు చూపెడతారు, కాలికి దారులు చుడతారు. కొడాకి ఒక కవర్ని తీసి వేసి ఏమైనా కానీ అని కొద్ది టైట్ గా ఎఫీట్ పెట్టలే కొన్ని ట్రై చేసి ఆ గంటని అసలు ఆ గంట తీసుకున్నాను నాకే తెలియదు. అలాగే అప్పుడు నీకు ఏం కావాలనిపించే, ఖాళీ కావాలనిపించే. ఏదైనా కావాలంటే చచ్చిపోయే లెవెల్కి నువ్వు ప్రయత్నించి కొన్ని వర్డ్స్, సీరియస్ వర్డ్స్. ఎందుకు జోక్గా చెప్తున్నానంటే వెరీ పవర్ఫుల్ మీ టెక్నిక్. ఆ టెక్నిక్ దీంట్లో ఈ చెప్పిన సబ్జెక్ట్ లో ఆ టెక్నిక్ ఏంటి చెప్పంటే చాలా దాన్ని రాయాల్సిందా, టైం వేస్ట్. రాసేదో మెసేజ్ ఉంది పిచ్చా అయితే పిచ్చా వాళ్ళకే కొన్ని మంచి జరుగుతాయి.
ఇచ్చాడైతే కొన్ని విషయాలు జరిగింది. అనుకునేది కాకుండా అది ఎక్కడో ఒక టాపిక్ లో ఈ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ లో నేను చెప్పాను. మీరు అనుకుంటే కాదు, మళ్ళీ రాయాలి. ఓన్లీ అఫర్మేషన్ కాదు, రాయాలి. రాసి చదివి రాసి చదివి రాసి చదివి ఏది నమ్ముతారు అది జరిగేది అని చెప్పారు. చాలా అనిపించింది. ఏమో ఫాలో చేసి ఏంటా టెక్నిక్? ఏది అవ్వాలి అని అనుకున్నారు దాన్ని చెప్పుకోవడంతో పాటు దాన్ని రాస్తూ చదువుతూ నాకు ఇది దొరుకుతుంది అనే ఫీలింగ్ వచ్చాను. ఆ ఫీలింగ్, ఆ వైబ్రేషన్ అక్కడ ఎక్కడ పడవాలో అక్కడ పడాలి. మీ పక్కింట్లో వాళ్ళకి చిక్కిన అర్థం కాదు, మీ ఇంట్లో వాళ్ళకే ఈ బిజినెస్ దొరికినా వాళ్ళకి మీ అంత అర్థం అవ్వలేదు. అయితే నీకే ఎందుకు అర్థమైంది? జస్ట్ స్టార్ట్ చేసేకి ముందు 6 నెలల ముందు, ఏడాది ముందు, 2 ఏడాది ముందు మీరు ఎన్నో సార్లు వేరేమన్నా చేయాలి నేను చేస్తాను కొన్ని నాకు సమాధానం సమాధానం వేరేమన్నా చేయాలి అని అనుకుంటున్నాను. చెయ్యాలి అనుకుంటారు. ఇంకొకరు నేను టీం బిల్డ్ చెయ్యాలా అనుకున్నారు. మీరు ఇద్దరిని అది కూడా కలుగుతారు. టెక్నిక్ చూద్దాం. వ్రతం ఆరంభించేటప్పుడు డబ్బు లేని వాళ్ళు దేవస్థానానికి పండగకి పోయే 2 రోజుల వెనకాల డబ్బు ఉండేది. అయితే పోయే రోజు డబ్బు ఎలా వస్తుందో తెలియదు. ఎందుకంటే నేను డిసైడ్ అయిపోయాను, నేను పండుగ పోతాను. ఒకే ఒక పిచ్చి నమ్మకం, భగవంతుడు ఎలాగైనా డబ్బు అరేంజ్ చేయొచ్చు. కానీ మీరు మాల్ వేయలేదా? డబ్బు అరేంజ్ అయినాక నేను మాల్ వేస్తానంటే ఈ జనమాన్ల దాంతో పాటు సైకాలజీని చేసి ప్లాన్ చేశాడు. భగవంతుడు ఇంకో ప్లాన్ చేశాడు. మీరు చెప్పండి సార్, మేము వింటాం సార్ అంటే అదే వస్తుంది. వీళ్ళు చెప్పేది నిజం. నా లైఫ్ లోనే ఇలా అవుతుంది అంటే మీ లైఫ్ లో అవుతుంది అంతే. వాళ్ళకి జరిగింది, నాకెందుకు జరగదు? నాకు జరగదు. వాళ్ళకి బెస్ట్ టీం వచ్చిందంటే నాకు బెస్ట్ టీం. నేను ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పడం లేదు, ప్రెస్టీజ్ గురించి నేను మాట్లాడటమే లేదు. అయితే లైఫ్ లో మీరు ఏది అనుకుంటారో అది మీలో జరుగుతుంది అని చెప్తాను. అది ఎక్కడైనా ఇంకోటి, ఈ ప్రాబ్లం పోతే ఇంకోటి, ఈ ప్రాబ్లం పోతే ఇంకోటి, ఈ ప్రాబ్లం పోతే ఇంకోటి, ఈ ప్రాబ్లం పోతే ఇంకోటి. వాళ్ళే ఇంకోటి ప్రాబ్లం వస్తావు. ఎందుకంటే నువ్వు ఏమి అట్రాక్ట్ చేసావో అది నీకు వస్తావు. కొంతమంది చూడండి, ఎంతే ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం గురించి చెప్పుకోరు. పక్కన ఉండేవాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం తెలియదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ని చెప్పుకోవద్దు, వాళ్ళ పనిని చేసుకోవాలి. నెక్స్ట్ 5-6 ఏళ్ల తర్వాత ఆ లైఫ్ మ్యాజిక్ గా మారిపోయింది. నేను ఎంతో మంది మన టీంలో డిస్ట్రిబ్యూటర్ చూశాను. కొంతమంది మాట ఎత్తేసారు. అప్లైన్ గారు వచ్చి ఈనాక ఉన్నాడు కదా అని ఉంటుంటాడు. ఎక్కడ పోయినా ఉంటుంది. నేనేం చెప్పాను? నేనేమీ చెప్పలే. మీకేం మర్చిపోయిందో అది మీ ఇష్టం. ఇంకా కొంతమంది ఎలాంటి పరిస్థితి అంటే, నేను కల్లారు డైరెక్ట్ గా చూసిన పట్టిస్తున్నాడు. ఆడు డబ్బు లేక ఒకసారి ట్రావెల్ చేశాడు. రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ పట్టుకునేశాడు.
రైల్వే స్టేషన్ లో స్టేషన్ తింటారు, అక్కడ పోయి కూర్చోబెట్టుకుంటారు. అయినా అప్లైన్ కాల్ చేయని మహాత్మ వాళ్ళ అప్లైన్ ఆ పోతే 250 రూపాయలు ఫైన్ వేసిండు. ఎంతో పరిస్థితి వచ్చినా అప్లైన్ ని సపోర్ట్ అడగకూడదు. స్వార్థం, స్వాభిమానం. అప్లైన్ దగ్గర ప్రాబ్లం ఇది నా ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు అప్లైన్ దగ్గర. నేను వెళ్ళే జపం చేసినట్టే పూజ చేసి జపం చేసి 6 గంటల రెడ్డి ఉంటాడు. ఏమీ పని లేదు, అయినా 6 గంటలకు రెడీ ఉంటాడు. బుల్లెట్ ఎక్కడ ట్రిగర్ అవ్వాలో క్షణ మాత్రంలో ట్రిగర్ అవ్వాలి. అక్కడ 6 గంటలు అంత యాక్టివ్. అందువల్లనే ఒక పెట్రోల్ బంక్ పని చేస్తున్న పర్సన్ ఈ కొద్దిగా క్రౌడ్ డైరెక్టర్ ఉన్నాడు. మళ్ళీ సెకండ్ టైం క్రౌడ్ డైరెక్టర్. వాడు బ్లేమ్ చేస్తే నన్ను ఏమేమో బ్లేమ్ చేయించారు. అంతే లాజిక్ గా ఆలోచించారు. అదే మనలాంటి కొత్త పిచ్చేవాడిని చూసుకుంటే ఇప్పుడు ఎందుకు లేట్ అవుతా ఉంది అంటే ముందు ఒక రోజు పెద్దగా టీం వస్తుంది, అందువల్ల ఇప్పుడు లేట్ అవుతా ఉంది, గ్రౌండ్ వర్క్ అవుతా ఉంది. నేను చేస్తాను లేదు, ఇప్పుడు లేదు అంటే పెద్ద టీం వస్తుంది, పెద్ద టీం వస్తుంది. అలాంటి పిచ్చి వాళ్ళకి పెద్ద టీం చేసేవాడే దొరుకు. ఇక్కడ ఉన్నాం కదా ఎగ్జాంపుల్ లో, పిచ్చిగా అనుకున్నాము, పిచ్చిగా అవుతుంది అంతే. నా లైఫ్ లో ఇక్కడి నుంచి ఇంకొక రేంజ్ లో తిరిగి చూడాలి. ఆ కళల్ని నేను పెట్టాను. దాన్ని ఇప్పుడు కొంతమంది చూడాలి, కొంతమంది అని అనుకుంటాను. డైరెక్ట్ సెలింగ్ లైన్ అక్కడ ఎందుకు ఎవరు అయితే గ్రౌండ్ ఇంపార్టెంట్, ఏం ఇంపార్టెంట్ గ్రౌండ్ కావాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కొన్ని విషయాల్ని పొందడం కష్టం కాదు, అది నాకు దొరుకుతుంది అని అనుకోవడం కష్టం. ఎవరు ఏదైతే అనుకుంటారో, ఎవరు ఏ సబ్జెక్ట్ మీద నిలుస్తారో, ఏ సబ్జెక్ట్ లోనే జీవిస్తారో వాళ్ళకి అది దొరుకుతుంది. స్కూల్లో కొన్ని ట్రైనింగ్ లో ఒక స్టోరీ వినింటారు. బ్రిటిష్ వాళ్ళు ఒక మనిషిని పాము నుంచి చంపించక కొరికేస్తే చనిపోతుంది, చనిపోతాను చనిపోతాడు. అగైన్ రిపోర్ట్ చూస్తే బాడీలో పాము కొరికిన విషం సారీ సైన్స్ మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ ఏంటంటే వాడి బాడీలో పాయిజన్ కనిపించింది. ఒక మ్యాజిక్ తెలుసుకోండి. నేను చదివిన ఒక బుక్ లో, నేను విన్న ఇంకొక స్టోరీలో సేమ్ రిపోర్ట్. వాడు బాడీలో పాయిజన్, పాము కోరకలేదు, అయితే వాడి బాడీలో చనిపోయిన రిపోర్ట్ వాడి బాడీలో పాయిజన్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పరా? ఇప్పుడు బిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు, పీసీఎంఈ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్పండి, ఇది నేను చెప్తానే సైన్స్ చెప్తాను, నేను చెప్తానే సైన్స్ చెప్పింది. సైన్స్ చెప్పిన దాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. మీరు ఎలా అనుకుంటారో అలాంటి కెమికల్ మీ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది అంటే
మీరు హ్యాపీనెస్ గా ఉండేటప్పుడు మీ మూడ్ ఒకలాగా ఉంటాయి, ఫీలింగ్ తో ఉండేటప్పుడు ఇంకొకలాగా ఉంటాయి. కమాండ్ ఎవరు చేసింది? 3:45కి వేకప్ అవ్వాలనుకున్నాం, 2:35 వస్తుంది హెచ్చరిక. ఎలా చూసాము? 2:35. ఓకే, మొబైల్ చూసుకున్నాం 2:35. అప్పుడప్పుడు సిగ్నల్ ఇస్తుంది, ఎందుకంటే నువ్వు 3:45 లోపల లేస్తేనే నువ్వు ఫ్లైట్ క్యాచ్ చేయగలవు. 35కి మళ్ళీ లేస్తావు. ఒకటి చెప్తాడు, లోపల ఉండేవాడు ఒకటి చెప్తాడు, రే ఇంకా 3:35, చాలా ఇప్పుడు దాకా నిద్ర బాగా వస్తావు, ఆలోచించుకో. చూడు కొద్ది పనుకో, చల్లగా ఉంది, రాత్రి ఎంత సర్లే నిద్ర, నువ్వు పనుకొనిందే 12 గంటలు. ఓన్లీ 2 hours 35 minutes పనుకోండేది. నీ ఆరోగ్యం ఏమవ్వాలా? కొంచెం పనుకో, పర్వాలేదు. ఇంకొకటి చెప్తాడు, రే వద్దురా, పనుకుంటే పనుకొనే ఉంటావు, నువ్వు అనుకోనింది 3:45కి లేయాలి. చూడు నా కర్తవ్యం 3:45కి లేపించాలా, ఇని 3:35కే లేపించా. నా పని నేను చేశా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నా, ఇంకా నన్ని నువ్వు నా మాట వినాలి అని పిలుస్తాడు. ఇంకొకడు అర్ధగంట పనుకోరా, వీడు లోపల జగడం వేసుకుంటా ఉంటాడు. ఏమని? నీ మాట వింటాడా నా మాట, నీ మాట వింటాడా నా మాట. చూద్దామా? వీడు చెప్తాడు ఏమని? ఈ మాట వినరు. ఎవరికి? యూనిట్. వీడు పాజిటివ్ ఆటిట్యూడ్, వీడు నెగిటివ్ ఆటిట్యూడ్. ఇలా ఈ నెగిటివ్ మనిషి మాట ఇని పాజిటివ్ ఓడిపోయి నెక్స్ట్ ఒకసారి అనుకుంటా, నేను డియూసిడి అవ్వాలా. ఏం చెప్తారు తెలుసా? చూడు కావాలి. వీడేమంటాడు తెలుసా? నా బాస్ గురించి నాకు తెలుసు, నా బాస్ ఇప్పుడు చెప్తాడు, రేపు వదిలేస్తాను అని. ఈ పాజిటివ్ చల్లగా అయిపోతాడు, ఈ నెగిటివ్ డాన్స్ అదే. ఈ బాస్ ఏమో నా లైఫ్ లో వీడు ఫుల్ ఖుషిగా ఉంటాడు. ತಿರುಗಿ ನೋಡು ಹೋದರಿನ ಆ ಸತ್ಯಾನಿ ನಿನಗೆ ತಿಳಿಯೋದಿನ, ನೀ ಕಟ್ಟುವೆ ಗಂಟು ಮೂಟೇನ. ఇది ప్రొక్లైన్ తెలుసా? ఇంకేం పోయేదానికి 3 రోజులు ఉంది అనుకోండి. ఎవరో అప్పుడు నేను చేసి మిస్టేక్ అవును, నేను వీడిని ఓడించా, వీడిని ఓడించా, ఇన్ని గెలిపించా. ఆడు పేరే కాన్షియస్ మైండ్, ఆడు పేరే సబ్ కాన్షియస్ మైండ్. చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పారు. మీ హ్యాబిట్ కల్చర్ గా మారితే మీ లైఫ్ లో ఎలాంటి మ్యాజిక్ జరుగుతాయి. అందుకే ఫిల్మ్ లో ఫిల్మ్ డైలాగ్ వస్తాయి. ఒక్కసారి నేను మాట, తర్వాత దీన్ని ఇలా ఫిల్మ్ గా చెప్తాను. ఒక్కసారి నేను కమిట్ అయితే తర్వాత నా మాట నేనే డైలాగ్ గా చెప్తే సూపర్ అని విసిరిపోతుంది. చాలా బుద్ధిమంతులు, ఎంటర్టైన్మెంట్ గా ఉందా? దాంట్లో కొద్ది తెలివైన వాళ్ళు ఆ కంటెంట్ ని జీవితంలో తీసుకుంటారు. వాటి టార్గెట్ ఏంటి? మెసేజ్ ఇవ్వాలా, అది ఎంజాయ్మెంట్ లాగా ఇవ్వాలా. అలాగే చూడండి, సైన్స్ ఆఫ్ కాన్సెప్ట్ ట్రైనింగ్ ఎలాగ అప్పుడప్పుడు నవ్విస్తున్నాను నేను ఫుల్ సీరియస్ గా చెప్తే
చూసి ఆ ట్రైనింగ్ ఎవరో కొద్ది ఘోరగా ఉండే అనిపిస్తుంది. చెప్పాలి కొంతమంది. అందువల్ల అప్పుడప్పుడు ఆ టాపిక్ ని నవ్వేస్తూ చెప్తే అలా అనలే కదా. ఎందుకంటే మేము ట్రైనర్ అని అనిపిస్తున్నాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టాపిక్ కరెక్ట్ గా పోతా ఉందా? ఎక్కడో అక్కడిక్కడ పోతలేదా? ఆల్రెడీ సబ్ కాన్షియస్ కంతా వచ్చేసాం. అవునా? అలాగే మనం అనుకుంటే ఎలాంటి టీం అయినా పొందొచ్చు అని అనుకుంటాం. ఎట్లా అయితే విజయవాడలో మన టీం ఉందా లేదా? ఉందా లేదా? విజయవాడ కానీ గుంటూరు కానీ సరౌండింగ్ ఏరియాస్ కానీ టీం ఉందా లేదా? హైదరాబాద్ లో ప్రయత్నించాం. అక్కడక్కడ మేము పోలేదంటే ఇప్పుడు మన టీం. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనతో పాటు ఉండేవాళ్ళ కొంతమంది ఇంతంతా ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు? వేరే వాళ్ళంతా వద్దు, ఇది డబ్బు రానప్పుడు చెప్పింది. డబ్బు వచ్చినాక కట్టుకొని వెళ్ళాం కూడా 10 లక్షలు వస్తాం. కిందకంతా ఎందుకు మీటింగ్లు పెట్టుకుంటాం? మీ అప్లై అప్పుడు చూడండి, మీ అప్లైన్లు అక్కడ ఉండే కదా, వాడు ఎంత ఆరాముగా ఉంటా ఉండదు. అలా ఆరాముగా మీరు ఉండండి. ఎందుకు అంత హెవీ? నేను తాగే కడుపుకి అన్నం తింటావా అని అడిగాను. ఇలాగే అన్నం తింటావు, నేను అన్నం తింటాను. చేసే పనికి మనం ఆనెస్టీగా ఉంటే వాడు మనం బెస్ట్ టీం అవ్వాలి. అది తప్పనితోనే అది 42 లక్షలు రావడానికి ఈ డేటా ఇంకా బాగుంటాయి. దట్ ఈస్ టక్కని వాళ్ళ కరెక్ట్ ఇప్పుడు ఇలా చేద్దాం. ఎందుకంటే వాళ్ళు టీంని డెవలప్ చేయాలనే మైండ్ సెట్, మనము టీంకి బెస్ట్ ఇవ్వాలనే మైండ్ సెట్, గ్రోత్ అవ్వాలనే మైండ్ సెట్. చూడండి, 80 people, 100 people అనే ఇప్పుడు క్లోజ్ టు 290 అంటే 300 అనుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా ప్రకారం చండాలమైన కొన్ని ప్రాక్టీస్ అంటే దారుణమైన అని అనుకోండి. జీవితంలో మిలేనియర్ అవ్వడానికి అది మనల్ని బ్లాకేజ్ గా అడ్డుపడుతుంది. అలాంటి కొన్ని విషయాలంతా పక్కకు పెట్టాలి. ఏమేమోనే చర్చ చేస్తాం. స్టెప్ బై స్టెప్ దాన్ని డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఏమంటారు? ఒక పర్సన్ బాగా డబ్బు చేసిన పర్సన్ గురించి ఎవరైనా చెప్తారు? మీరే వాలంటీర్గా మా ఏరియాలో, నా రిలేషన్ లో, మా ఫ్రెండ్స్, అతను నా ఫ్రెండ్, మా ఏరియాలో ఇలాంటి కూడా ఇంత డబ్బు చేశారు. ఇలాంటి మంచి పొజిషన్ ఉంటారు. ఒక పేరు చెప్పు. వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉండొచ్చు, ఓవరాల్ అసెట్, అది మీకు తెలియకపోవచ్చు. మీ ప్రకారం ఎంత ఉండొచ్చు? ప్రకారం అంటే 1,70,000. ఎస్, ఓకే, గుడ్. వాళ్ళ గురించి 50 years గా డెవలప్ అయ్యారు. చిన్న ఏజ్ లో చాలా మంచి డెవలప్మెంట్ చేసుకుంటారు. చిన్న ఏజ్ లో మంచి డెవలప్మెంట్. ఓకే, ఇంకో మీ ఏరియాలో మీకు తెలిసిన మీ రిలేషన్, మీ ఫ్రెండ్, మీ కొలీగ్, మీ ఏరియాలో మీకు తెలిసిన పెద్దగా అంటేనే పెద్దగా అవుతుంది, పెద్దగా చిన్నగా ఏదైనా పర్వాలేదు. ఇంకా అలాగే నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. మనకి థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. చేసే కంపెనీలో సార్, మనం చేసే కంపెనీలో మా ఎండి ఫస్ట్ ఒక హీరో అండ్ బైక్ మీద వచ్చారు 20 years బ్యాక్. ఈరోజు ఒక 400 crores అధిపతి అయిపోయారు.
వాళ్ళని చూస్తుంటే వాళ్ళ స్టోరీ, వాళ్ళ లైఫ్, వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళు కష్టపడే తత్వం నాకు బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు నచ్చని వాళ్ళు అని చెప్పాను, అనక నచ్చిన వాళ్ళనే నచ్చని ఒక టాపిక్ ని రప్పించాను. చాలా వరకు తెలిసిన టాపిక్ ఎక్కడి నుంచి దప్పుకొని వచ్చారు? ఏదో షోరూమ్ పనిచేసేవారంట, అక్కడి నుంచి తీస్తారు. ఆ షోరూమ్ ఎప్పుడు అంటే ఎవరో చెప్పింది. చూడలేదు. దోచుకొని వచ్చిన జాగా మీకు తెలియదు. ఆ షోరూమ్ ఎక్కడుంది తెలియదు. షోరూమ్ ఎక్కడుండేదో తెలియదు. చెప్తున్నారంటే ప్రతి డబ్బు చేసిన మనిషి వెనకాల ఏదో ఒక కారణం, ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పింది. బెంగళూరు, కర్ణాటకలో ఇప్పుడు DCM చీఫ్ మినిస్టర్, ఓకే, ఉప ముఖ్యమంత్రి అని చెప్తారు కన్నడంలో. ఓకే, DCM. ఓకే, ఆ DCM గారిని చాలా మంది చాలా చెప్తారు. అయితే రూటు, ఆ రూటు, ఈ రూటు, ఈ రూటు ఏమేమో చెప్తాను. అయితే నేను ఎలా చూస్తానంటే ఆయన ఎలా వచ్చాడు నాకు ఇంపార్టెంట్ కాదు, ఆ లెవెల్కి వచ్చాడు. అంటే ఆయనకి ఏదో ఒక పవర్ దేవుడు ఇచ్చాడు, అందువల్ల ఆయన ఇక్కడ వచ్చాడు. అట్టని నేను కాంగ్రెస్ కాదు, అట్టని బీజేపీను కాదు, అట్టని జీడీఎస్ కాదు. అయితే ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి ఆ స్థాయికి రావాలంటే అందులో ఏదో ఒక టాలెంట్ ఉండే, అందువల్ల ఆయన అక్కడ వచ్చాడు. అదే ఆయన గురించి 15 ఏళ్ల క్రితం నేనే ఏమనుకుంటాను మీకు తెలుసా? ఒక కొండ మీద కాలేజ్ ఉంది, అది ఆయన ప్రాపర్టీ. అర్థమైందా? బెంగళూరులో మన ఇంటి నుంచి ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో ఒక కొండ ఒకటప్పుడు. ఇప్పుడు ఆ కొండ కనిపించేదే ఇప్పుడు కాలేజ్ కనిపిస్తుంది, ఆయనది కాలేజ్. ఆ తాకత్ ఆయనకు ఉండే దానికి ఆయన చేస్తుంది. ఎలాగైనా చూడచ్చు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ కాలేజ్ అంటే, అడ్మిషన్స్ ఇవ్వాలంటే రికమెండేషన్, డొనేషన్స్, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. దెర్ ఆర్ సమ్, బట్ నా థాట్ ప్రాసెస్ 15 years ago అలా ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆయనకి ఆ లెవెల్కి దేవుడు పెట్టాడంటే ఆయన మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఆయన ఏదో దేవుడు ఆయనకి ఎగైన్ బ్లెస్ చేశాడు. ఆయనకి అందుకు అలాంటిదంతా ఇచ్చాడంటే ఆయన ఆ రూట్ లో ఆలోచించాడు, ఆ రూట్ లో పోయాడు, ఆ రూట్ లో దాన్ని పొందాడు, అందువల్ల ఆయన వచ్చింది. నేను ఆయనలో మైనస్ ఓన్లీ 15 years ago చూసా, చాలా విన్నా. అయితే ఇప్పుడు మైనస్ ని నేను తెలుసుకుంటాను లేదు, ఆయన ఆ రూట్ ఎలా పోయాడు, ఆయనకే దేవుడు ఎందుకు అంత ఇచ్చాడు. ఇప్పుడు టాప్ 10 ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, టాప్ 10 రిచెస్ట్ ప్లేస్ లో ఆయన ఇండియా. అయితే మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే వాళ్ళలో ఏదో ఒక టాలెంట్, ఆ టాలెంట్ వల్ల ఆయనకి దొరికింది.
అంటే మనమంతా చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలంటే రైట్ రూట్ లో రాదు, రాంగ్ రూట్ లోనే ఎక్కువ వచ్చేది. మనంతా మన పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పింది చాలా ఆశపడకూడదు, దురాశన దురాశపడకూడదు, ఎక్కువ ఆశపడకూడదు. ఆశ నిరాశకి కారణమవుతుంది. మనం ఇంట్లో పరుపు ఎంతుందో అంట్లోనే కొనుక్కోవాలి. ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ ప్రయత్నించకూడదు, పెద్దగా ఆశపడకూడదు, ఉండేదాలో అడ్జస్ట్ చేసుకోవాలి. పేదవాడ పెట్టినట్టుండు, పేదవాడ పెట్టినట్టుండు, పెద్దగా ఆలోచించకు. అదంతా మనలాంటి కూడా కావదు. డబ్బు చేయాలి అంటే రైట్ రూట్ లో కాదు, రాంగ్ రూట్ లోనే అంటాయి. డబ్బు చేసిన వాళ్ళంతా ఎదిగింది ఇలాగే అని చెప్పి 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 ఇని 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 మన సాఫ్ట్వేర్ ఎలా అయింది అంటే డబ్బు ఉంటే వాళ్ళని చూస్తేనే మన మైండ్ లో ఆ వర్డ్ ఫిగర్ అయింది. వాళ్ళు ఎలా పైకి వచ్చారు ఆ రూట్ ఎత్తకండి అంటే చాలా మంది వాళ్ళ ఇంట్లో అక్కపక్కలో వాళ్ళ ముందు ఎదిగింటారు కదా, వాళ్ళు ఏం చూస్తే వాడే సరే రూట్ చేసాడే వాడి టైం లేదు. అది సరే నువ్వు చేయాలా? నేను అడిగే క్యాజువల్ మాట నువ్వు అలా దొబ్బురా, నీకు అలా దొబ్బే అవకాశం సిక్తే నువ్వు దొబ్బే బతుకుతావా? రైటా రాగా? ఊరికి ఎదిగిన వాడిని నువ్వు దొప్పరించి ఇక జాగా సిక్తే నువ్వు బతుకుతావా? 1 month లో కనెక్షన్ ఎంత? 40. April month collection is 40. మీరు పని చేస్తూ 10 lakhs కి 10 lakhs టు స్ట్రాంగ్ చేయండి. అగైన్ 4 lakh ఓపెన్ చేయండి, 14 lakhs స్ట్రాంగ్ చేయండి. అగైన్ ఒక 4 lakh ఓపెన్ చేయండి, 18 lakhs స్ట్రాంగ్ చేయండి. అగైన్ ఒక 4 lakh ఓపెన్ చేయండి, 22. ఇలా మిమ్మల్ని మీరు బెస్ట్ చేసుకుంటూ పోండి. గుర్తుపెట్టుకోండి, ఏ లెవెల్ రీచ్ అయినా ఆగకండి, ఆగిపోండి, ముగిసిపోండి. ఇప్పుడు ఏ టైటిల్ డెసిగ్నేషన్? ఓకే అప్లైన్ అని సార్ వాళ్ళ అప్లైన్ సాయి సార్ అప్లైన్ ఓకే. ఆయన గురించి చెప్తాను. రేపు నేను అక్కడికి వచ్చి క్లాస్ ఎన్ని రోజులు? 10 months ago. 10 months. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్? 5 ఏళ్ళ తర్వాత ఏమవ్వాలి, ఏం ప్లానింగ్ లో ఉన్నావు? మీలాంటి ఒక గొప్ప ట్రైనర్ అవ్వాలి. అనేక ఇంకా నా టీమ్ లో ఎంతో మందిని లీడర్స్ ని నాలాంటి లీడర్స్ ని క్రియేట్ చేయాలి. ఇలాంటి లీడర్స్ క్రియేట్ చేయాలి. నీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ సో అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ మొత్తంలో నేనే ఒక, ఇది చెప్పారు కదా స్టార్టింగ్ లో, మనం వెళ్తే లేచి కూర్చోవాలని చెప్పేసి. సో అలాంటి పొజిషన్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఆ పొజిషన్ ఎలాంటి పొజిషన్? ఇన్కమ్ సార్, ఇన్కమ్ సో మినిమం 50 lakhs. 50 lakhs సరిపోతుంది. 5 years. కాస్ట్లీగా మెయింటైన్ చేయాలి. మీ పేరు? మేడం. ఎన్ని రోజులు రాయడం? సంవత్సరం అంటే బయటగా రాయడం. ఏం టైటిల్ ఉన్నారు? 1 lakh ఉంటారు. 1 lakh ఉంటారు. ఓకే. మీ టార్గెట్ ఇప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్. ఓకే. ఆఫ్టర్ 5 years 5 ఏళ్ల తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలి? టీయూసీ దానికి ఎలా తయారీ, మీరు ఎలా ప్లానింగ్ లో ఉన్నారు?
అంటే మనం రన్నింగ్ అవుతా ఉంటే నేను ఫస్ట్ టైం బైక్ ఇచ్చి మాట్లాడిస్తే అని మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు, మా వర్క్ లాగా దాంట్లో ఓకే. మీకు పేపర్ ఇస్తే ఆ పేపర్ చాలక నేను మళ్ళీ పేపర్ మీరు అడుగుతానండి, నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ పేపర్ 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 అడుగుతా ఉండాలి, మీరు రాస్తూనే ఉండాలి. అలాంటి డ్రీమర్ బిగినింగ్ లో ఒప్పుకుంటా మనం అంతగా ఆలోచించండి. అయితే మనము ఐడియా రాకముందే ఎట్టైనా బ్రతికేయచ్చు, ఐడియా వచ్చినాక ఎట్టైనా బ్రతికితే అది మనకు చాలా చిక్కల ముందు ఎట్టైనా ఉంటుంది. మీ లైఫ్ లో ఏమేమో అనుకుంటారు, ఆ థాట్ ఊరికి ఇటు వచ్చి పోయింది, ఆ థాట్ ఇటు వచ్చి పోయింటారు. అయితే ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది చేయాలి, నెక్స్ట్ ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలి అని రీడిజైన్ చేయాలి. రీడిజైన్ చేసి ఇది ఎప్పుడు లోపల చేయాలి, ఇది ఎప్పుడు లోపల చేయాలి, ఇది ఎప్పుడు లోపల చేయాలి అనే ప్లాన్ విత్ యాక్షన్ లో దిగితే అదన్నీ మీకు దొరికేస్తాయి. క్లారిటీతో ఉంటారు. లైఫ్ లో ఎన్నో థాట్స్ ఉన్నాయి మీకు. అయితే ఆ ఎన్నో థాట్స్ ని మనం ఏమనుకున్నా దాన్ని వదిలేసామంటే. అయితే తెలుసుకోండి, మ్యాజిక్లు జరిగే స్టార్ట్ అయితే మీరు ఏదేది అనుకుంటారో అన్ని లైన్గా జరిగే స్టార్ట్ అయింది. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. 10 years ago నా అసెట్ 0, ఇప్పుడు సమ్ క్రోర్స్. 10 years ago 10 ఏళ్ల క్రితం 0. ఒక బైక్ అది లోన్ లో తీసుకొని తీరిండి అంతే, అదొక అసెట్. దాని నెట్వర్క్ ఎంత అంటే 20,000 ఉండొచ్చు. దాన్ని అమ్మితే అది 20,000 రావచ్చు అంతే. అది యాక్చువల్ ఆ నెట్వర్క్. బట్ అయితే ఎవరెవరు ఏమేమో చెప్పారు, అయినా ఇది తప్ప వేరే లేకుండా పోయారు. ఎవరెవరు మనల్ని చూసి ఏమేమి అనుకుంటారో వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసేది. అయితే అది ఏం ధైర్యం ఇచ్చినో దేవుడు తెలియ. ఒక్క డైలాగ్ కొడతాడు, అందరూ పిలిచేస్తారు. ఎవరెవరిని పిలిచేస్తారంటే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు రోల్ మోడల్ తెలుసు. ఇది కొంతమంది వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. వాళ్ళు నా దగ్గర ఎలా వచ్చే ఐడియా ఈ బిజినెస్ చేయడానికి. వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యంగా, వాళ్ళకి ఇప్పుడు క్లియర్ కట్ అర్థమైంది, ఏ బిజినెస్ పడినా మీరు బిజినెస్ పడవలసి. ఏ బిజినెస్ పడినా వీళ్ళు బిజినెస్ పడవలసి. ఎందుకంటే కరోనా నుంచి అర్థమైంది, ఎన్నో మంది బిజినెస్, ఎంతో బిజినెస్ షట్ డౌన్ అయిపోయారు. అయితే ఎఫ్ఎంసీసీ బిజినెస్ షట్ డౌన్ అయినా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గుడ్స్ లాక్డౌన్ అయినా ఈ బిజినెస్ స్టెబిలిటీ. ఎందుకంటే లాక్డౌన్ ఉంటే ఇంట్లో ఒక పూట టీ తాగేవాళ్ళు ఇంట్లో 3 పూటలు తాగాడు. బాగా అడగండి ఎందుకంటే ఇంట్లో ఉంటారు అనే లెవెల్కి ఒక టీ వెండర్ వాడు చెప్పేవాడు క్యాజువల్ గా 1 టైం సేల్ అయితే లాక్డౌన్ లో ఏ ఊరికే తిరుగుతున్నాడు. వాడికి ఆశ్చర్యం. 10 years ఏదో ఇదే వర్డ్స్ డిఫరెంట్ లాగా వస్తుంది. ఎందుకు? సీక్రెట్. ఇలాంటి మ్యాజిక్ జరుగుతుంది, ఇలాంటి మ్యాజిక్ జరుగుతుంది మన లైఫ్. ఇలాంటి మంచి ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తాము. ఎలా తెలియదు, రూట్ తెలియదు, క్లారిటీ. ఒకే ఒక విషయంలో క్లారిటీ, రేపటి కోసం.
ఏ ఫిలంలో వచ్చే డైలాగ్ ఇది? అవునా? రేపటి కోసం అనే ముందు ఒక రోజు ఇలా లైఫ్ ఉంటాయి అనే గ్లైండ్గా వెళ్ళాను. అది చూస్తే ఏమైనా దాంట్లో ఏం చేయాలి? అవునా? మీరు ఏం సాఫ్ట్వేర్ వేస్తారో అది లోడ్ అవుతుందా? అవునా? షూరా? పక్కా లోడ్ అవ్వదు. అక్కడ ఏం లోడ్ చేస్తారో ప్రొజెక్టర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ వస్తాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమి లోడ్ చేస్తారో అది ఇక్కడ డెలివరీ. లోడ్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే చేస్తాక జనాలు అనుకోలేదంతా అయినాయా చేస్తారు. ఆ పాజిటివ్ వైబ్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయి, ఎవరు ఏ విషయంలో పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయో ఆ విషయాలు వాళ్ళకి జరుగుతుంది అని చెప్తుంది, వాళ్ళలో జరుగుతుంది అని చెప్తుంది. జాయిన్ అయినప్పుడు దానికి మన బిజినెస్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. జాయిన్ అయినప్పుడు మనం ఈ బిజినెస్ లో గెలుస్తాము అనే నమ్మకం ఉంటుందా? వాళ్ళు గెలిచారంటే మనం ట్రై చేస్తామని జాయిన్ అయ్యారు. వస్తూ 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 ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనము గెలవచ్చు, మనము గెలవచ్చు, మనము గెలవచ్చు, మనము గెలవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ వచ్చినప్పుడు గెలుస్తాము అనుకుంటారు, ఇక్కడ వచ్చినప్పుడు గెలుస్తాం అనుకుంటారు, అక్కడ పోయిన తర్వాత చూస్తాము అనుకుంటారు. గెలవచ్చు, మనము గెలవచ్చు. గెలవచ్చు అయితే డౌటేశ్వరులు కోటీశ్వరులు ఎప్పుడు డౌటేశ్వరులు కాదు. నో డౌట్ అబౌట్ ఇట్. కోటీశ్వరులు ఎప్పుడు క్లారిటీగా ఉంటారు, దానికే వాళ్ళు కోటీశ్వరులు ఉంటారు. ఆ క్లారిటీ వాళ్ళకి తెలిసి దానికి జనాలు ఎవరెవరో ఏమేమో ఎక్కడెక్కడ వాళ్ళకి వచ్చినట్లు ఏమో చెప్పుకుంటారు. దుఃఖం వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు, అది ఇది ఆరు వచ్చారు, ఈ రోజు రాదు, ఏమేమో చెప్తారు. అయితే ప్రయత్నించింది ఎవరు? ఫోకస్ చేసింది ఎవరు? ఈ రూట్ లో నేను గెలుస్తాను అని ఎవరు ఏం చెప్పినా తలకాయ చెప్పుకోకుండా వాళ్ళ రూట్ లో పోయింది ఎవరు? వాళ్ళే. ఆ రూట్ లో పోయినందుకు వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఇవ్వకుండా అదొకే క్లారిటీగా పోయారు. మనం ఇక్కడుంటే ఇదంటాము, అక్కడ పోతే అదంటాము, ఇక్కడ పోతే ఇది అంటాము, మళ్ళీ అక్కడ పోతే అది అంటాము. ఒట్ల ఏమో అంటే మనకి అంతా మల్టిపుల్ 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 కొరాకి జీవితమే ఒక మల్టిపుల్. ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు పోతున్నామో తెలీదు. ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు పోయామో అస్సలు తెలీదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ట్రైనింగ్ బోర్గా ఉందా, ప్రాక్టికల్ గా ఉందా? అలాంటి కెపాసిటీ ఉండే ఇంజిన్ ఇది. ఈ ఇంజిన్ ని ఒట్టి 10 కిలోమీటర్స్ స్పీడ్ వాడుకోవాలి తప్ప ఈ కెపాసిటీ వేరుని కావాలంటే ఈ బ్యాక్ డ్రైవ్ లో అప్లై చేసి చేసే పని చేస్తాను. అందువల్ల నేను మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పా, ఇప్పుడు లంచ్ పోయే లోపలనే ఏదో ఈ ట్రైనింగ్ ఒకలాగా బాగుంటుంది. నిజమే చెప్తున్నారు కదా,
పోయినా రేపు సాయంత్రం పోయే లోపల మిమ్మల్ని మెలేరియా థాట్ చేసి ఫిక్స్ చేసి పంపించడం మనం మన లైఫ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అంటే మన లైఫ్ లో మిలీనియర్స్ మన లాంటి వాళ్ళు పుట్టించారు. ఈ యాంగిల్ అని ఆలోచించు. ఇదే రూట్ లో కదా, ఇదే రూట్ లో రేపు నీకు ఇది దొరుకుతుంది అని చెప్తామంటే ఒకటి పాలించింది, రెండోది వినుకోనింది, రెండోది ఇంకా మనలాగా అచీవ్ అయిన వాళ్ళని స్టడీ చేసి విని స్టడీ చేసి విని స్టడీ చేసి విని స్టడీ చేసి ఆ అన్ని విషయాల్ని మీ ముందు అయినా కొంతమందికి ఏం చేసేది, మన పక్కల అక్క పక్కల అందరూ డౌట్ వేసుకోలే అక్కడ ఇక్కడ కాదు మన ఏరియా మన ఫ్రెండ్స్ పిచ్చిగా చాలా మందికి ఇలా ఉంటారు. ఏమిది ఏమో నేను చూపించింది మీకు అర్థమైంది, అదేమో మీరు అడగకూడదు, మీరు రైటా రాంగా. ఈ వైకి రెడీ అయినాక ఇంకొకటి డౌట్ గా ఉంటుంది. దానికే చాలా మందికి చూడండి వైకి రెడీ అవుతుంది, ఇంకొకటి ఎందుకంటే వీడి మీద నమ్మకం లేదు. వైట్ ఎట్టో తగులుకొని ఇంకోటి ఇంతే ఇంకోటి అలాంటి సింపుల్ లాజిక్ చెప్తా. మీ థాట్ ప్రాసెస్ ఇంకొకలాగా మారింది. ఈ టీం కంటే ఇంకొక బెస్ట్ టీం ఇక్కడ వస్తారు, ఇంకా బెస్ట్ టీం ఇక్కడ వస్తారు, ఇంకా బెస్ట్ టీం ఇక్కడ వస్తారు, ఇంకా బెస్ట్ టీం వస్తారు. అలాంటి టీం అనుకుంటా ఇంకా బెస్ట్ రావాలి అంటే ఈ సీక్రెట్ ఏం చెప్తుంది అంటే మీ పాజిటివ్ వైబ్స్ నుంచి ఆ టీం వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు పోండి. అదే పిచ్చి బిలీవ్నెస్, అదే పిచ్చి నమ్మకంతో మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళ జీవితంలో వదిలేయండి, మీ జీవితంలో ఆలోచించండి. మీరు జాయిన్ అయిన ఫస్ట్ 3 months లో 4 months లో మీ యాక్టివిటీ మీకు టీం వస్తుందా అనే డౌట్ లేకుండా నో ఎవరు ఏం చెప్పినా వినలే. కొత్త పెళ్లి కొడుకు రా ఫుల్ జోష్ లో ఉంటాం ఆ టీం అనే అయిన తర్వాత దాన్ని తీసుకుంటాం. అగైన్ ఆ నీళ్ళని ఓపెన్ చేసి నీళ్ళు తాగితే చల్లగా ఉంటాయా ఉడగా ఉంటాయి? కొంతమంది వేడిగా ఉంటుంది, కొంతమంది చల్లగా ఉంటుంది. వేడిగా ఉంటుంది అని ఎంతమంది? చల్లగా ఉంటుంది అని ఎంతమంది? రెండుకు చెయ్యెత్తిన వాడు ఇంకెంతమంది? ఎందుకు వేడిగా ఉంటాయి? సో ఎందుకు చల్లగా ఉంటాయి? ఫ్లాస్క్ లో ఉంది కాబట్టి అది చల్లగానే ఉంటుంది. అంటే అంటే బయట వాతావరణం ఎంత హీట్ గా ఉంటాయో ఫ్లాస్క్ లో ఉంటే చల్లగానే ఉంటాయి. అవునా? అది ప్లాస్టిక్ కూడా. అంటే నాకు ఇప్పుడు అర్థమయ్యా, బయట ఎంతే వేడిగా ఉన్నా లోపల ఏముందో అది అదే అనేసి. అవునా? అంటే ఏమనిపించా, బయట ఎంతే ఉన్నా ఏమే చెప్పినా పాడిందే పాడ భంగనాయాలని చెప్పినా లోపల ఏముందో అదే.
మనస్థితి గట్టిగా ఉంటే పరిస్థితి ఏమే చెప్పి మీ మనస్థితి అయామే బిలీనియర్ అయామే 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 ఎలాంటి అవకాశం చూడండి. నేను మిలేనియర్ అని చెప్పుకోవడానికి నా వల్ల మిలేనియర్ 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 ఆ వర్డ్స్ ఎక్కడ రావాలంటే లోపల నుంచి రావాలా. లక్ష్మీ తల్లి మోడ్ వరకు వచ్చింది, ఇంట్లోకి రావాలి అంటే ఆగాలి. గుడ్ మార్నింగ్ ఏంటి సార్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తాం. మేడం మీ పేరు రాజేశ్వరి మేడం గారు ఇప్పుడు ప్రభాకర్ గారి మాట్లాడాలి, మీట్ చేయాలి. వాళ్ళ ఇంటికి పోయారు. వాళ్ళ ఇంటి దగ్గర పోయేగానే వాళ్ళ గేట్ దగ్గర ఉంటారు ఎవరు? వాచ్మ్యాన్. అవునా? వాచ్మ్యాన్ అడుగుతారు, మేడం ఏంటి ఎవరిని? సార్ నేను ప్రభాకర్ గారు సార్ ని కలవాలంటే, మేడం అపాయింట్మెంట్ ఉందా? మేడం అని చెప్తారు, లేదు సార్ నేను అపాయింట్మెంట్ తీసుకుని నేనే డైరెక్ట్ గా కలవాలి. లేదు మేడం ఇప్పుడు మేడం బిజీ ఉన్నారు, వేరే అపాయింట్మెంట్ ఉంది, మీరు ఒక పని చేయండి, మీ రేపు రండి, ఎల్లుండికి రండి, మసోరాజు రండి చెప్పి పంపిస్తారు. మళ్ళీ రేపు అపాయింట్మెంట్, మళ్ళీ రేపు అపాయింట్మెంట్ దొరుకుతుంది, వాడు వేరే ఊరు. మళ్ళీ రేపు అయితే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ని అడిగి సెక్యూరిటీ గార్డ్ పరిచయం చేపించి అనేక వీళ్ళు పరిచయం లేదంటే మీ సార్ నేను చూసాను, నేను చూస్తాను ఒక్క నిమిషంలో వాడు మాట్లాడి పంపిస్తాను. రైటానా? సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు ఇమ్మీడియట్. రైటా? రైటా? అదే ఇప్పుడు అనుకుంటాం. మీరు ఎమ్మెల్యే గారు 2-3 సతి ఆరాంగా మాట్లాడుకుంటుంది, వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే మీరు పోతా ఉంటే పోయిగానే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూశారు, చూసినట్టేనే కమ్ 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 అని మాట్లాడించారు. దీనంతా సెక్యూరిటీ గార్డ్ చూశారు. నెక్స్ట్ టైం మీరు పోతారు అంటే సెక్యూరిటీ గార్డ్ తెలిసిపోయా వీళ్ళు ఎమ్మెల్యే గారికి క్లోజ్ అని. వీళ్ళు నెక్స్ట్ ఇంటికి పోతా ఉండగానే టక్కని సెల్యూట్ కొట్టేసి సెక్యూరిటీ గార్డ్ ఆడతారు. పరిచయం అయ్యేదాకా సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారి క్లోజ్ అయితే డైరెక్ట్ కనెక్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ యూనివర్స్ కనెక్షన్ అనేది కూడా టైం తీసుకుంది. మనం ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారి కనెక్ట్ అయితే ఏమనుకుంటారో అది అయిపోవడానికి జరిగిపోతుంది. ఇదే టాప్ సీక్రెట్. డబ్బు వచ్చే వాళ్ళకి డబ్బు ఎందుకు వస్తూనే ఉంటుంది అంటే వాళ్ళకి డబ్బు రాదు అనే విషయమే తెలియదు. నాకు డబ్బు రాదు అనే విషయమే తెలీదు. మనకి ఎప్పుడు డబ్బు వస్తుంది వాళ్ళు అదే దానిలో పోతుంటారు, అదే దానిలో వాళ్ళకి ఎప్పుడు ఒక్క పాయింట్ లోనూ డౌట్ లేదు. స్వతహా బ్యాక్ పెట్టుకొని ఒట్టు చేసి ఈ జనాలకు అర్థమయ్యేది తెలియకుండా చేసి బాలీసారి ఇక్కడంతా ట్రై చేసి వీళ్ళు బాలీసారి చేర్పించి వదిలేసినారు. ఇంక మరి మీరు చెప్తే అని అనుకోండి. బాలీసారి కర్తవ్యమి ఇలాంటి అవకాశం ఉంది, ఇలాంటి సిస్టమ్ ఉంది, రా అని చెప్పిట్టారు. వస్తావా నీకు హెల్ప్ చేస్తాను, లేదా ఇంకొకరికి హెల్ప్ చేస్తాను బాగా ఉంది అదే సిస్టమ్. ఇప్పుడు బాలీసారి నేను ఎంత ట్రై చేస్తా ఇక్కడ, నేను ఎంత ట్రై చేస్తా ఇక్కడ, నేను ఎంత ట్రై చేస్తా ఇక్కడ రాలేదు. బాలీసారి ఏం చేయాల్సిందే ఏడుకుంటలవాడ, వెంకటరమణ, గోవింద, నారాయణ, శ్రీనివాస అని తలకేసినప్పుడు కూర్చోవాలి. వాడు బిజినెస్ లో మనకు క్లియర్ గా తెలుసు. ఈ పొద్దు రాలేదంటే మనం సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంటే ఆ సిస్టమ్ ఆటోమేటిక్ జనాలే రప్పిస్తారు. ఆ సిస్టమ్ అలాగే మనం అనుకోవాలి, మనతో పాటు పిలిచిన వాళ్ళు ఇప్పుడు రాలేదంటే మనం ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తే ఆ సిస్టమ్ మనం పిలిచిన వాళ్ళు ఆటోమేటిక్
మారాలి. అయితే సముద్రంలో నిలుసుకొని దావ కనిపిస్తాలే అనుకుంది. భగవంతుని నమ్ముకుంటూ ఇక్కడి నుంచి నేను ముందుకెళ్ళాలి అంటే భగవంతుడి మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే సముద్రం అని తెలిసి కూడా నువ్వు నడిస్తే నీ ధైర్యం నీ సంకల్పంని వాడు చూపిస్తాడు. మనకి తెలియదు ఇలాంటి టీం వస్తాయి. రంజిత్ గారు ఎవరని మనకి తెలుగునే తెలియదు, ఇంకా సాగు ఎవరని తెలియదు, ఎవరని తెలియదు. అయినా మన టీమే. ఎలా ఉంటాయి సెషన్? ఎలా ఉంటాయి? ఏమో మిమ్మల్ని పొగడాలి సార్, మీకు చేయకూడదు, మీకు చేయకూడదు, డైరెక్ట్ గా ఎలా బెజార్ చూస్తాము. రంజిత్ గారు ఏమేమో చెప్పి మన లీడర్షిప్ ఏమేమో చెప్పి కూర్చోబెట్టాలి. ఏమో మీరు ఒక స్టోరీ చెప్పారు, నేను ఒక స్టోరీ చెప్పాను. అయినా ఒక చోటు కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకొక చోటు అయినా ఎక్కడో తగలుతుంది. రైటా? రైటా? మీకందరూ ఖుషిగా